ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ సంతోషంగా ఉన్నారని, కలవరి ప్రేమలో అనుదినము నూతనమైన వాగ్దానం మన ప్రభు మాట్లాడుతూ ప్రతి కుటుంబమును ఆశీర్వదించి దీవించి 2025 సంవత్సరం అంతా ఆశీర్వదించిన గొప్ప దేవుడు 2026 సంవత్సరంలో కూడా నూతనమైన సంవత్సరములో మనల్ని నడిపించుచున్న గొప్ప దేవుని నడిపించిన గొప్ప దేవుని బట్టి ఈరోజు నువ్వు సంతోషిస్తున్నావా, ఆనందిస్తున్నావా? మరి నూతన సంవత్సరం ప్రవేశించిన ప్రతి కుమార్తె కుమారుడా, నీలో ఎలాంటి స్వభావం కలగాలంటే నవీన స్వభావం కలిగి ఉండాలి కదా. అందుకే దేవుడు అంటున్నాడు, మరి సంవత్సరాలు మారిపోతున్నాయి కానీ, తరాలు మారుతున్నాయి కానీ, నీ జీవితాన్ని నువ్వు సరికట్టుకోలేక, సత్యమైన దర్శిని కట్టుకోలేక నిలుచుచున్నావా? అయితే మనం అందరం అనుకుంటున్నాము, మరి లోకములో మరి ఒక మార్పు రాబోచున్నది. ఏ మార్పు రాబోచున్నది? లోకములో దేవుడు సృష్టించినట్టు సూర్యుడు తూర్పునే పుడుచున్నాడు, చంద్రుడును తూర్పునే పుడుతున్నారు. మరి అదే విధంగా మరి రోజు నువ్వు నేను కూడా ఆయనలో మరి భూమి ఆకాశం ఎలా ఉన్నదో అలా ఉన్నది కదా. అయితే మనుషుడు మారుతున్నాడు. దేవుడు సృష్టించిన ఏం మారలేదు, మనుషుడు రకరకాలుగా మారిపోతున్నాడు. ఆయన అంటున్నాడు ఏకరీతిగా నువ్వు ఉండాలంటున్నాడు. నీ తండ్రి కూడా పరిశుద్ధుడు, ఏకరీతిగా ఉండాలని అంటున్నాడు కదా. ప్రభువు ఇచ్చినది ఏది కూడా మారలేదు. అది అలాగనే తన పనులు చేసుకుంటూ నీతిలో నడుస్తున్నారు. మానవుడు అలా నడచటానికి ఇష్టపడలేదేమో. ప్రియమైన సహోదరులారా, మరి ఆకాశములు ఉన్నట్టు నక్షత్రములు కూడా అలానే వాటి టైం ప్రకారం అవి పనులు చేసుకుంటూ అవేం మారలేదండి. మనసును మారుతున్నాం. మరి ఒక వాక్యంలో ప్రభు ఈరోజు మనతో మాట్లాడుచున్నాడు. చూడండి, ఇర్మీయా గ్రంథం 13వ అధ్యాయం 23వ వచనం. కూసు దేశస్థుడు తన చర్మమును మార్చుకోగలడా? అలాగంటే ఏమి? క్రూసు దేశస్థుడు తన చర్మాన్ని మార్చుకోగలడా? అనగా ఆ దేశంలో అందరూ నల్లగా ఉంటారు. నల్లగా ఉన్నది తెల్లగా చేసుకోగలడా? లేదు కదా. మరి అలాంటప్పుడు కొన్ని క్రీమ్లు వేసి మార్చినా అది మళ్ళీ తిరగా అలా అవుతుంది కదా. అందుకే మళ్ళీ అంటున్నాడు మరి ఒక మాట కూడా, చిరుతపులి తన మచ్చలను మార్చుకోగలదా? చిరుతపులి తన మచ్చలను మార్చుకోగలదా? లేదు కదా. దేవుడు ఏం సృష్టించినడో ఆ మచ్చలు చిరుతపులిలో ఉంటున్నాయి. అవి మార్చడానికి వీలు కాదు కదా. దేవుడు సృష్టిలో ఏ రంగులో ఎవరిని సృష్టించినాడో అవి అలా ఉంటుంది. అయితే మనమైతే నూతనమైన స్వభావం కలిగి మనము ఉండాలి, కానీ మనం మారిపోతున్నాం. మరి ఒక మాట కూడా, దేవుడు ఎందుకు ఈ మాటలు మనతో హెచ్చరించినట్టే ప్రేమైన సోదరులారా, దావీదు మాటకు అంటున్నాడు, నేను నా తల్లి కడుపులో పుట్టినప్పుడు పాపముల నుంచి నేను గర్భముల నుంచి ధరించి ఉన్నాడు అంటున్నాడు. అవును కదా. మనం ఎలాంటి వారం అంటే, నేను పాపములో పుట్టిన వాడును, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను. వారి తల్లి పాపంలోనే గర్భం ధరించింది. మరి పాపంలో ఉన్నట్టు వారు మన మచ్చలో పాపం మచ్చ కదా. పాపం మచ్చ మార్చుకోవాలంటే ఏం చేయాలా? నలిగిన హృదయము కలిగి పరిపూర్ణమైన మనసుతో దేవునికి మన హృదయాన్ని సమర్పించుకోవాలి. ఎందుకంటే మనలో ఒక మచ్చ ఎక్కడి నుంచి వచ్చింది? తల్లి గర్భంలో నుంచి వచ్చింది. ఆ మచ్చను నువ్వు మార్చుకోగలవు, కానీ దేవుడు సృష్టించిన ఏవి మారటానికి వీలు లేదు. అవి వాటి ప్రకారమే నడుస్తున్నాయి. కాబట్టి నల్లగని హృదయం వాడు కాదు, కానీ నలిగిన మనసు కలిగిన వాడు దేవుని నామంలో నూతనమైన మనసు కలిగి, ఎలాంటి మనసుదండి? నూతనమైన మనసు కలిగి దేవుణ్ణి మయంపరచుకోగలడు. కాబట్టి తన పాపములను దేవుని కృపలోనే మొరపెట్టి అది మరి తెల్లగా ఉండటానికి నీవు నీ కుటుంబంలో ప్రతి దినము ఏం చేయాలంటే యేసు రక్తంలో కడగబడాలి. యేసు రక్తంలో కడగబడినప్పుడు ప్రభు అంటున్నాడు కదా, దేవా, దావీదు అంటున్నాడు, దేవా నా యందు శుద్ధి హృదయమును కలుగచేయి, నా అంతరములో స్థిరమైన మనసు కలుగచేయి. దేవా నా హృదయములో శుద్ధి హృదయము కలుగు చేయమంటున్నాడు. నా అంతరంగంలో పరిపూర్ణమైన మనసు కలిగించి, స్థిరమైన మనసు కలిగించి అన్న ఎవరు మాట్లాడుతున్నారు? అలా మాట్లాడినప్పుడు నీవు స్థిరమైన మనసు కలిగి, నూతనమైన స్వభావం కలిగి, నూతనమైన సంవత్సరం నువ్వు వెళుచున్నప్పుడు నీ మనసు పరిపూర్ణంగా ఉంటే నూతనమైన మరి ఆ విధంగా నువ్వు ఆయనలో నూతనంగా
నీవు దేవుని నామంలో ఉండగలవు. 2026 సంవత్సరం అంతా కూడా నిన్ను కుటుంబాన్ని ఆశీర్వదించి నూతనమైన మనస్సు కలిగి నువ్వు జీవించినట్లయితే తండ్రి నిన్ను ఎంతో ప్రేమిస్తాడు. కాబట్టి ప్రభు చెప్పిన మాట ప్రకారము మరి ఆ దేశంలో ఉన్న వారు నల్లటి వారు తెల్లగా మారటానికి లేదు కదా. కాబట్టి మరి వారిని సృష్టించిన సృష్టి అలాంటిది. అయితే మనము తల్లి గర్భంలోనే పాపం వచ్చిన వారం కాబట్టి మనము నూతనమైన స్వభావము కలిగి నూతన సంవత్సరంలో మనందరము ప్రయాసపడి ఆ సంవత్సరములందరము కూడా ఈరోజు మరి ఆ సంవత్సరంలో 2020 సంవత్సరంలో ఉంటున్నామంటే దేవుని చిత్తము కదా. ఈ సంవత్సరం అంతా ఆయన కృప ఆయన మహిమలో మన అందరినీ కాచి కాపాడి మన మనసును స్థిరపరిచి నూతన స్వభావము కలిగి నూతన సంవత్సరం మనందరం కూడా ప్రవేశించినట్టు వారము 2020 సంవత్సరంతో సంతోషించుదాం, ఆనందించుదాం. కలువరి ప్రేమలో ప్రతిదినం మాట్లాడుతున్న ప్రతి మాటను బట్టి నువ్వు సంతోషించి ఆనందించి మరి ఉదయకాల సమయంలో వాగ్దానం చూసి నీ కుటుంబంలో ఆశీర్వదింపబడాలని ప్రభు పేరిట మనవి చేసుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృప జీవం గల తండ్రి, మాలో తండ్రి స్థిరమైన మనసు కలిగిన ప్రభువా, మా హృదయంను శుద్ధిపరచుకొని తండ్రి మరి నూతనమైన స్వభావం కలిగి జీవించే భాగ్యం దైత్యమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.